హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నార్మల్ మనం ఇంట్లో చేసుకున్న చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. ఫస్ట్ చికెన్ బాగా కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. అండ్ నేను ఇందులో ధనియాల పొడి మర్చిపోయాను అండ్ వీడియో పెట్టడం. అండ్ ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ నా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను చాప్ చేసి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు నేను చాప్ పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. అండ్ ఫస్ట్ నేను అన్ని ఆల్ స్పైసెస్ గరం మసాలా, బే లీఫ్, దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ సాజీరా ఇవన్నీ వేసుకున్నాను. అండ్ నా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మీరు వేయించుకోవాలి. అండ్ పుదీనా వేసుకున్నాను. పుదీనాతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ పుదీనా లేకపోతే మీరు కసూరి మెతి అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ ఇలా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.